విశ్వాసం లేనోళ్ళు, భక్తి లేనోళ్ళు, ఆత్మీయత లేనోళ్ళు దావీదు అన్నలు మొత్తం లైన్లో ఉన్నారు. ఒక్కడిని కూడా ఒప్పుకోలా దేవుడు. యెషయి దృష్టిలో దావీదు అసలు లేడు. సమూయేలు అన్నాడు, నీ కుమారులు మొత్తాన్ని తెచ్చి నా ముందు నిలబెట్టు అని. మరి దావీదును కూడా లెక్కలో వేసుంటే కబురు పెట్టాలిగా, మొత్తం కొడుకులందరూ నిలబెట్టాలిగా. మరి ఇంట్లో ఉన్న ఆ కొడుకులనే తీసుకొచ్చి నిలబెట్టాడేంది? సమూయేలు ఏం చెప్పాడు? కుమారులు మొత్తాన్ని తీసుకొచ్చి నిలబెట్టన్నాడు. యెషయి ఏం చేశాడు? గొర్రెలు గాయటానికి పోయినోడిని అక్కడే వదిలేసి మిగిలిన వాళ్ళందరిని తీసుకొచ్చి నిలబెట్టాడు. అంటే యెషయి మైండ్లో దావీదు లేడు, సమూయేలు మైండ్లో కూడా దావీదు లేడు, దావీదు అన్నల మైండ్లో దావీదు లేడు, దావీదు ఊరి ప్రజల మైండ్లో దావీదు లేడు, ఆఖరికి దావీదు మైండ్లో కూడా దావీదు లేడు. కానీ దేవుని మనసులో ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మనసులో ఉన్నాడు. ఫస్ట్ వాడు వచ్చాడు, చూశాడు, ఇది అవతారం చూస్తే బాగానే ఉన్నాడు కానీ దేవుడు ఏందో వీడి విషయంలో మాట్లాడట్లేదు, పక్కకు పంపించు. రెండో వాడు వచ్చాడు, మళ్ళీ ప్రార్థించాడు, దేవుడే మాట్లాడాల, పక్కకు పంపించమన్నాడు, పంపించు. 1 2 3 4 5 6 మొత్తం పక్కకి వెళ్ళిపోయారు. ఇద్దరు తెల్లముఖం వేసుకొని చూశారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఖాళీ అయిపోయారు, మొత్తం పక్కకి వెళ్ళిపోయారు. అప్పుడు అడిగాడు సమూయేలు, ఏమయ్యా నీకున్న కొడుకులందరూ వీళ్ళేనా, ఇంకెవరన్నా ఉన్నారా అని అడిగాడు. ఇంకా నువ్వు కడసారి వాడు ఉన్నాడు కానీ వాడు చిన్నోడు, అందుకని గొర్రెలకు పంపించాను అన్నాడు. ఏమయ్యా నీకేం చెప్పా, ముందేం చెప్పా, నీ కొడుకులందరిని తెచ్చి నిలబెట్టమన్నాగా, పిలిపించోయా బాబు, పిలిపించో. అప్పుడు సస్తా బతుకుతా పిలిపిస్తే వాళ్ళంత దూరం నుంచి వస్తూ ఉండగానే అదిగో నేను కోరుకొనిన వాడు వచ్చుచున్నాడు, పోయి అతని మీద తైలం పోయి, నూనె పోయి. వీళ్ళందరూ అవతారాలు చూసి సమూయేలు, యెషయి ఇద్దరు మోసపోయారు. అదిగో అక్కడ గొర్రెల దగ్గర ఉన్నవాటి గుండె చూశాడు, హృదయం చూశాడు ఆయన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మనస్సులోకి, మన ఆలోచనల్లోకి, మన హృదయ అంతర్భాగానికి తొంగి చూడగల శక్తివంతుడు దేవుడు. జాగ్రత్త. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలగాలి, జాగ్రత్త పడాలి. కయ్యను దగ్గర ఈ తత్వం కనపడింది, అందుకే యాక్సెప్ట్ చేయలే. ఎందుకంటే